వింటున్నారు 98.3 రేడియో మిర్చిలో నాన్ స్టాప్ మార్నింగ్ మెలోడీస్ మీ ఆర్జే నిఖితాతో. హాయ్, దిస్ ఈజ్ వికాస్. మీరు వింటున్నారు సూపర్ హిట్ 98.3 బిగ్ ఎఫ్ఎం. ఇది చాలా హార్డ్ గురు. మరి మీరు ఇంతసేపు విన్న సాంగ్ పెళ్లి చూపులు మూవీలో నుంచిది. ఈ పెళ్లి చూపుల మూవీతో మన తరుణ్ భాస్కర్ గారు ఎంత సక్సెస్ కొట్టారో మనందరికీ తెలిసిందే. సో మన తరుణ్ భాస్కర్ గారు పెళ్లి చూపుల నుంచి పెళ్లి చూపులు 2 సీక్వెన్స్ ఇస్తున్నారు. సో కొత్త ఆర్టిస్టులు ఎవరైనా ఉంటే రేపు ఆడిషన్స్కి వెళ్ళొచ్చు. ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్, ద డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ యూ టు ప్రూవ్ యువర్ టాలెంట్. సో డోంట్ మిస్ ఇట్. ఇతని పేరు ఫణీందర్. ఇతను యాక్టర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే చాలా ఆడిషన్స్ ట్రై చేశాడు, కానీ వర్కౌట్ కాలేదు. అరే చోటు, స్టార్ట్ చేద్దామా? ఆల్రెడీ స్టార్ట్ అయిందన్నా, నువ్వే లేట్, టైంకి రావాలా. టైమా? టైంకి సినిమా పోతా. ఇప్పటిదాకా ఏ సినిమాకి లేట్గా పోలేదు తెలుసా? ఓరి పిలిస్తే గంట ముందు ఆడుంటా. 10 o'clock షట్టర్ ఓపెన్ చేస్తే 9:50కి అక్కడ ఉంటా. ఇంతవరకు డబుల్ రేట్లు మంది ఎప్పుడు కొనలేదు తెలుసా? మా అయ్యి లేవక ముందు ఇంటి బయట ఉంటా, పన్న తర్వాత ఇంటి లోపల ఉంటా. టైం అంటే ఫణీందర్, ఫణీందర్ అంటే టైం. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా? అదేనండి మన పెళ్లి చూపుల సినిమాలో. ఇందాక ఆడిషన్స్ విన్నారుగా, అందుకే మనవాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు. రే బాబు, బ్యాట్ ఇవ్వరా. రే రూల్స్, లెఫ్ట్ కొడితే 2D, రైట్ కొడితే 1D, విష్ణుగడు మూతికి కొడితే 4. జస్ట్ కిడింగ్. నేను గిట్ట ఫస్ట్ బాల్ అవుట్ కానరా. ఒకవేళ అవుట్ అయితే అది ట్రయల్. అరే పోగో, రైట్ పోరా. అరే కార్టూన్, వెనక్కి వెళ్ళరా. లెట్స్ స్టార్ట్ ద గేమ్. రే పోగో, వెళ్ళి బాల్ తీసుకురారా. ఎవరు కొడితే వాళ్ళే తేవాలన్నా. ఎగ్జామ్లో మైక్రో జిరాక్స్ పెడుతున్నా, మీ నాన్నకి చెప్పాలా ఏంది? వద్దన్నా, తెస్తాను. నా చుట్టూ జరిగిన కథ మీకు ఒకటి చెప్తాను. నయా సిద్ధార్థ్. మౌనం మాట్లాడితే ఎంత అందంగా ఉంటుందో నువ్వు ఆ రోజు నాతో మాట్లాడే వరకు తెలియదు.
అరే ఈ అబ్బిలో నా ఫోటోకి లైక్ కొట్టలేదే నువ్వు? అస్సలు టైమింగ్ లేదే, వచ్చిన పని చూడరా ఫస్ట్. చూసిందే ఒక అమ్మాయిని, ఎందుకురా ఫోజ్ కొడతావు? నేను కానీ హ్యాండ్సమ్ ఏంటనా ఈ పాటికి 10 మందిని పడేసాను. అరే గలీజ్గా 10 మందిని లవ్ చేయడం కాదు, ఒక్కరిని లవ్ చేయాలి. மச்சா உன் தம்பச்சி ரொம்ப ரொம்ப நல்லா இருக்கு. హలో, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? నాకు లవ్ చేయడం, ఫ్రెండ్షిప్ చేయడం ఇష్టం లేదు. ఇప్పుడు ఏమైనా చెప్పానా నీకు? పోనీ ప్రపోజ్ చేశానా? ఓ సారీ. బాగా చెప్పానా? ఓకే. మరెందుకు ఫాలో చేస్తున్నావు? ఐ లవ్ యూ. హలో, ఎక్స్క్యూజ్ మీ.
ఆర్డర్ చేసావా? ఏదో చెప్పాలన్నావు. నన్ను మర్చిపో. మళ్ళీ చెప్పు. ప్రేమించక ముందు ప్రతి అమ్మాయికి తల్లిదండ్రులంటే గౌరవం, మంచివాళ్ళు. అదే ఒకసారి అమ్మాయి ప్రేమించాక తల్లిదండ్రులు చెడ్డవాళ్ళు, దుర్మార్గులు అనిపిస్తారు. ఏం మాది ప్రేమ కాదా? 2 సంవత్సరాలు ప్రేమించిన అతని కోసం వెళ్ళిపోతానంటున్నావు. మరి 20 సంవత్సరాలు నిన్ను పెంచి పెద్ద చేసి లైఫ్ ఇచ్చిన వాళ్ళ కోసం నువ్వేం చేస్తున్నావు? మీ నాన్నగారి పరువు తీస్తున్నావా? ఏ తల్లిదండ్రులు తమ పిల్లలు చెడిపోవాలని కోరుకోరు. మీ నాన్నగారు తెచ్చిన సంబంధం చేసుకోవే. మా కూతురు మాతో ఉన్నప్పుడే చనిపోవాలనుకుంటున్నాము, నువ్వు లేచిపోయినప్పుడు కాదు. సారీ సిద్ధార్థ్. ఏదో మాట్లాడాలన్నావు. ఒకరి కళ్ళలోకి ఒకరు చూసి మాట్లాడుకుంటే ధైర్యం వస్తుందంటారు. కానీ విడిపోయేటప్పుడు చూసి మాట్లాడాలంటే ఆ ధైర్యం నాకు సరిపోవటం లేదు. నేను బాధపడుతూ నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పేంత గొప్ప మనసు నాకు లేదు. ఐఎమ్ సారీ. ఐఎమ్ లీవింగ్ ఆఫ్ దిస్ సిటీ. ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ యూ. నా ప్రేమ ఒక కథలా మిగిలిపోతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వెయిట్ చేయండి ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ. నువ్వు పెట్టరా బాబు, ఫోన్ పెట్టు. నువ్వు పెట్టరా బాబు, ముందు ఫోన్ పెట్టు. ఓకే బాయ్. మందు కొట్టడం, అమ్మాయిలకి బీట్ వేయడం, బెట్టింగ్స్ వేయడం, ఈ ముగ్గురు ఏడే ఉంటే ఇంక సమాజం ఏం బాగుపడుద్దిరా? మరి నేను చేసిన దానికి సమాజం ఏం బాగుపడిందిరా? నువ్వు ఆపరా బాబు, నువ్వు ఆపు. ఏం జరిగిందిరా? ప్లీజ్ రా. నిన్న మనవాడు బస్ స్టాండ్లో ఒక అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాడు రా. వీడు ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి సిన్సియర్గా ట్రై చేస్తా ఏ ఊరు మీది అని అడిగాడు రా. ఆ పిల్ల నీకెందుకు అని అడిగింది. అప్పుడు టికెట్ తీసివ్వడానికి అన్నాడు. అప్పుడు ఆ పిల్ల నేను కూడా తీసిస్తాననింది. ఏంటి చెప్పు? ఎరా జబర్దస్త్ పంచలా? లేదు, త్రివిక్రమ్ పంచలేస్తారు రారా. ఎరా జబర్దస్త్ బయలుదేరో. मैं हैदराबाद जा रहा हूँ, स्टार बनता हूँ और एक बड़ा स्टार बनेगा. స్టారా? 2 నిమిషాలు ఆపుకుండా ఎలాగ చెప్పురా. అరే మా ఇంట్లో డబ్బులు దానికి కొదవలేదురా. కోట్లుంటే కుక్కలు తినేస్తున్నాయి, లక్షలుంటే నక్కలు తినేస్తున్నాయి, వేళ్ళుంటే ఎలకలు తినేస్తున్నాయి, 10లుంటే పందులు తినేస్తున్నాయి, ఆఖరికి చిల్లరుంటే చీమలు తినేస్తున్నాయిరా. మరి మా ఇంట్లో భోజనం పెడదామంటే వంకాయ తింటే వంగిపోతున్నారు, బీరకాయ తింటే బీసుకుపోతున్నారు, మునక్కాయ తింటే ముదిరిపోతున్నారు, గోంగూర తింటే గోక్కుంటున్నారు. గుడివాడలో గుడ్లు ఫ్యాక్టరీ మాది, దుబాయ్లో దూద్ ఫ్యాక్టరీ మాది. మరి నీకు ఏదైనా ఫ్యాక్టరీ కావాలంటే చెప్పు, రీఫిల్ పెన్ తెచ్చుకో, ఆశ మొత్తం రాయిచ్చేస్తా. హాయ్, దిస్ ఈజ్ వికాస్. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ ఎఫ్ఎం. ఇది చాలా హాట్ గురు. మరి అక్కడి నుంచి వాళ్ళిద్దరూ విడిపోయారు. తర్వాత నైనా పెళ్లి చూపులకు రెడీ అవుతోంది. సిద్ధార్థ్ తనకి దూరంగా తన జ్ఞాపకాలకు దగ్గరగా బయలుదేరాడు. హలో మామయ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను రా. స్టడీస్ ఎలా ఉన్నాయి?
బీటెక్ ఆపేసి చెఫ్ ట్రైనింగ్ చేస్తున్నాను. అరే కష్టపడి సప్లీలు రాసి ఇంజనీర్ అయినాంరా. ఇప్పుడు వీడు వంట చేస్తా నా బొంద చేస్తా అంటాడేంట్రా? మరేం చేయాలి మావయ్య? యూ నారో మైండెడ్ ఫెలో. అంతా ఆ మౌలిగాడు చేసిందే మావయ్య. పాలు తాగే పిల్లలరా మీరు? దీని తల్లి రాత్రి అయితే బీరులు తాగడం, పోరుల గురించి పొద్దున్నే ఆలోచించడం. ఏంట్రా మీరు అన్ప్రొఫెషనల్ యూత్. ఛీ, దీని అమ్మ జీవితం. గురువారం గుడి ముందు చెప్పులు ఎత్తుకోబోయాడు కూడా చెప్తున్నాడు. పేపర్ బాయ్. పేపర్ పేపర్ సాక్షి, ఈనాడు పేపర్. ఏ పేపర్ కావాలన్నా? నా సాగు నేను చేస్తా, నీకెందుకు? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఆ రోజు నువ్వు మాట్లాడేటప్పుడు మౌనానికి మించిన సమాధానం నా దగ్గర లేదు. ఇప్పుడు కూడా నిన్నేమని పిలవాలో నేను ఎంటీ. ఇదేదో కోపమో ద్వేషమో కాదు, కేవలం నాలోని బాధ. అదేదో బలమైనదో బరువైనదో కాదు, భరించలేనిది. ఎవరైనా ప్రేమ మొదలవడానికి లెటర్ రాస్తారు, కానీ నేను విడిపోవడానికి రాస్తున్నా. నేను కూడా ఒక అమ్మాయి వదిలేసిన అబ్బాయిలా ప్రపంచంలో ఉండిపోతాను. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే తనను మోసం చేశాడు అంటారు. అదే పని ఒక అమ్మాయి చేస్తే, ఆ రోజు నువ్వు అన్నావు కదా మర్చిపోతానని, గతాన్ని మర్చిపోతా అని చెప్పడం, ప్రేమించిన వాళ్ళని వదిలేస్తా అనడం రెండూ అబద్ధం. అవి ఎప్పటికీ నేను గుర్తు చేస్తూనే ఉంటాయి. నువ్వు మీ అమ్మ నాన్నని వదిలేసి వచ్చుంటే నా దగ్గర ఇంత రెస్పెక్ట్ ఉండేది కాదేమో, సింపతి తప్ప. నువ్వు ఇలా చేసినందుకు నాకు బాధగానే ఉంది, కానీ అంతకు మించిన రెస్పెక్ట్ పెరిగింది. ఈ ప్రపంచంలో నా ఆలోచనల నుండి నిన్ను ఏ బంధం దూరం చేయలేదు. నా జీవిత ప్రయాణంలో నేను ఎంత దూరం వెళ్ళినా నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో నా ఆలోచనలు నీతోనే, నీ చుట్టూనే కొత్తగా ఉంటుంది. పక్క పక్కనే ఉండేవాళ్ళే కాదు, వాళ్ళ ఆలోచనల్లో కూడా ఉండటమే నిజమైన ప్రేమ. నువ్వు ఎప్పుడు నా ఆలోచనలోనే ఉంటావు. నీ ఆలోచనలలో నన్ను చంపేయకు. కురిసే ప్రతి వాన చినుకు హరివిల్లు కోసం ఎదురు చూస్తున్నంతగా, చీకటి కోసం ఎదురు చూస్తున్న తారలా నీ కోసం ఎప్పుడూ ఎదురు చూస్తుంటాను. చివరిగా ఒక్క మాట, చాలా మామూలు మాట, అందరికీ తెలిసిన మాట, అందరూ చెప్పే మాట. ఐ లవ్ యూ. Your attention please. Train number 17405 Krishna Express is ready to leave from platform number 3.
నా జీవిత ప్రయాణంలో నేను ఎంత దూరం వెళ్ళినా నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో నా ఆలోచనలు నీతోనే, నీ చుట్టూనే కొత్తగా ఉంటుంది. పక్క పక్కనే ఉండేవాళ్ళే కాదు, వాళ్ళ ఆలోచనల్లో కూడా ఉండటమే నిజమైన ప్రేమ. నువ్వు ఎప్పుడు నా ఆలోచనలోనే ఉంటావు. నీ ఆలోచనలో నన్ను చంపేయకు. ప్రేమ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా అందులో ప్రేమ ఉంటుంది. అలాంటి ప్రేమ కోసం ఖచ్చితంగా ప్రేమ తిరిగి వస్తుంది బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ పరేషాన్. మీరు చెప్తే మేము వినిపిస్తాం. అండ్ దిస్ వికాస్ సైనింగ్ ఆఫ్. ఇంకా నూనె విచ్చి పెట్టని ఇకపై కిరణాలే కుండల్లోన వేగం పెంచనా, ఓ సుమంలోకి ఊలి పెంచని. అంకుల్ ఒక లాలీపాప్ ఇవ్వండి. రే ఎంతసేపు రారా రే త్వరగా. రాకపోతే నేను వెళ్ళిపోతాను. తగిలిందా? ఎక్కడా? అయ్యో, ఏం పేరు నీ పేరు? నా పేరు నయా. ఏంట్రా పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు? అయ్యా, తనకు పెళ్ళి అయిపోయింది కదా. ఇన్ని రోజులు తన నాతోనే ఉందనుకున్నాను రా. పూర్తిగా తన పేరు పలకడం కూడా మర్చిపోయా. ఆ పాప వల్లే ఇప్పుడు తన పేరు పలకడం నేర్చుకున్నాను రా. తన్ని ఎలాగైనా ఒకసారి చూడాలరా. తనకు పెళ్ళై 2 years అయిపోయింది. అయినా పర్లేదురా, దూరం నుంచి ఒక్కసారి చూస్తాను. అయ్యా, సారీ సిద్ధార్థ్, ఆ రోజు లెటర్ చూసిన తర్వాత స్టేషన్కి వచ్చాను. అప్పటికి నువ్వు వెళ్ళిపోయి ఉన్నావు. తర్వాత చాలా ఏడ్చాను, చాలా అంటే చాలా. నీకు కాల్ చేశాను, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎఫ్బీ చూశాను, అది డీయాక్టివేట్ చేసావు. మరి ఏం చేయాలో తెలియలేదు. చాలా రోజులు నాలో నేను మాట్లాడుకున్నాను. చాలాసార్లు నీకు సారీ చెప్పాను, కానీ నీకు అది వినిపించదు. ఏం చేయాలో తెలియక నాలో నేను బాధపడుతూ డైరీ రాసుకున్నాను. ప్రేమ అంటే కలిసి తిరగడం, కలిసి ఉండడమే అనుకున్నాను. కానీ మర్చిపోలేకపోవడం కూడా ప్రేమే అని తెలిసింది. అలా ఎన్నోసార్లు నిన్ను కలవాలని అని కోరుకున్నా. ఐ లవ్ యూ సో మచ్ సిద్ధార్థ్. కళ్ళకు దూరంగా ఉన్న ప్రతి హృదయాలకు మనసులో వారి గురించి ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన బలమైనదైతే వాళ్ళ హృదయాలు స్పందిస్తాయి.